తాడేపల్లిలో మహిళా నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సినటువంటి సమయంలో ఎన్నికల కోడ్ అడ్డం వస్తే గత నెల 16వ తారీఖు నుంచి ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అనుమతి కోరుతూ గత నెల 16వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఆ పథకాలు ప్రజలకు అందాలి. లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 9.5 లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఫీజుల పేమెంట్ జగనన్న విద్యా దీవెన అనేటటువంటిది ఆగిపోయింది. అదేవిధంగా దాదాపుగా 27 లక్షల మంది మహిళలకు అందాల్సినటువంటి ఆసరా, చేయూత లాంటి పథకాలు డీబీటీ ద్వారా చేరాల్సినటువంటి ఆగిపోయి ఉన్నాయి. దాదాపు ఈ రోజున అనేక మంది రైతులు దాదాపు 23 లక్షల మందికి రైతులకి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపోయినటువంటి రైతులకు అందాల్సినటువంటి సబ్సిడీ అనేటటువంటిది ఆగిపోయింది. వీటిని రిలీజ్ చేయండి, వీటిని మాకు అనుమతి ఇవ్వండి, వాళ్ళని అకౌంట్లోకి నిధులు పంపించడానికి అని చెప్పి గత నెల 16వ తారీఖు నుంచి ఒక పోరాటం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున. కానీ ఎన్నికల కమిషన్కి మాట్లాడితే ఫిర్యాదులు చేసి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు మాట్లాడితే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేసి ఈ రోజున ఆ నిధులని ప్రజలకు అందకుండా చేస్తూ ఉన్నారు. అల్లాడుతున్నారు విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకం అందక వాళ్ళకి ఈ రోజున సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇవాళ లాస్ట్లో వాళ్ళని నానా తిప్పలు పెడుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందాల్సినటువంటి రైతుల ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు అందకుండా పోయింది. మహిళలు ఎంతో ఆశగా ఇంకా చివరి దశలో మాకు పెద్ద ఆపన్న హస్తం అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఈ రోజున వీళ్ళ చర్యలు ఒక ఎంతో నిరాశ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తే ఒక పక్కన వాలంటీర్లను ఇంటికి రాకుండా, వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా అవ్వతాతల ఉసురు తీసుకున్నారు. వాళ్ళ అనేక మంది ప్రాణాలు పోగొట్టారు ఈ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పథకాలు అందాల్సినటువంటి రైతులకి ఏం పాపం చేశారు? ఎందుకు వీళ్ళ మీద ఇంత కక్ష కడుతున్నారు చంద్రబాబుని అడుగుతున్నాం. రైతుల మీద, మహిళల మీద, విద్యార్థుల మీద, అసలు ప్రజల మీద మీ ప్రతాపం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ దానికోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూటమితో జతకట్టాం కదా అని చెప్పేటటువంటి దాంతో, బీజేపీతో అండ ఉంది కదా అనే దాంతో ఎలక్షన్ కమిషన్ మీద మీరు అన్ని రకాలుగా ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కళ్ళకి గంతలు కట్టుకొని ఈ రోజున ఆన్ గోయింగ్ స్కీమ్స్ని, ఎప్పటి నుంచో అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి దాన్ని ఇవి కొత్తగా వస్తున్నటువంటి పథకాలు కాదని తెలిసినప్పటికీ కూడా ఈ రోజున ప్రజలకి పథకాలు అందకుండా చేయడంలో ఈసీ, ఎలక్షన్ కమిషన్ తన వంతు సైంధవుడి పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి, కూటమి ఒత్తిడికి ఈ ఎలక్షన్ కమిషన్ తలొగ్గుతోంది అనేటటువంటి అభిప్రాయాలు ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చివరిగా గత నెల 16వ తారీఖు నుంచి అడుగుతున్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకుండా ఈరోజు చంద్రబాబు అడ్డుకుంటా ఉన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. లబ్ధిదారులు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. హైకోర్టుకు వెళ్ళి ఈ రోజున మాకు అందవలసినటువంటి పథకాలని అందించండి అని చెప్పి లబ్ధిదారులు అడిగితే చివరికి కోర్టు వాళ్లపైన, పేదలు అనేటటువంటి దానిపైన కనికరపడి ఉన్నటువంటి దాంట్లో న్యాయసమ్మతమే కదా, వాళ్ళకి 5 ఏళ్ల నుంచి పథకాలు అందుతున్నాయి, ఈ రోజు కొత్తగా అందుతున్నటువంటి పథకం కాదు కదా అని హైకోర్టు ఒక రోజు అనుమతిస్తే దానికి కూడా మళ్ళీ కాగితాలు పెట్టి ఈసీ ఇప్పుడు ఏం చెప్తోంది ఎలక్షన్ కమిషన్? హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా మాకు వస్తున్నటువంటి ఫిర్యాదుల కారణంగా దీనిపైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంత ముందుకు వెళ్ళడానికి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు, ఆ కూటమి పార్టీలు ఎందుకు ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి? ఏంటి మీ బాధ ఏంటి? 5 ఏళ్లుగా ఈ రోజున ప్రజలకి పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వాన్ని చివరి దశలో పథకాలు అందుకుంటే తాము ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ రోజున చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర ఇది కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.